పిల్లలు తీవ్రవాదుల ఆధీనంలో ఉన్నారని తెలిసి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే అప్పుడు అమర్ మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి పిల్లల్ని కాపాడి తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఏమండి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు కలిసి పిల్లల కోసమని అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఇక ఆరు గుప్తాతో ప్లీజ్ గుప్తా గారు మీరే ఎలాగైనా సరే నా పిల్లల్ని కాపాడాలి అని బతిమలాడుతూ ఉంటుంది. నా చేతుల్లో ఏం లేదని చెప్పాను కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అయితే నేనే వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకుంటాను అని ఆరు వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ఎక్కడికి బాలిక అంటూ గుప్తా ధూమ్ తక్క అంటూ మంత్రం వేసి ఆరుని బంధిస్తాడు. ఆరుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన చుట్టూ కూడా బంధనాన్ని గీస్తాడు. ఇక ఆరు ఆ బంధనంలో బందీ అవుతుంది. మరోపక్క పిల్లల్ని తీవ్రవాదులు ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు. పిల్లలంతా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. అమర్, బాగి, రాథోడ్ వీళ్ళు ముగ్గురు కూడా పిల్లలు ఆ బంగ్లాలో ఉన్నారని తెలుసుకొని కార్ దిగి బంగ్లా వైపు పరుగులు తీస్తూ ఉంటారు.